పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాము కొన్ని సంవత్సరాలుగా మట్టి గణనాథుని నెలకొల్పుతున్నామని నిజామాబాద్ జిల్లా యువకులు అంటున్నారు. ముఖ్యంగా కలకత్తా నుండి తెచ్చిన మట్టితో ప్రత్యేక కళాకారులతో ఈ మట్టి నాథుని గణనాథుని తయారు చేస్తున్నామని తెలిపారు. తమలాగే ప్రతి యూత్ సభ్యులు మట్టి గణనాథుని ఏర్పాటు చేయాలని అంటున్న గణేష్ మండలి సభ్యులు తమ నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో గణనాథుల శోభాయాత్ర మొదలైంది. ఇది రోజు గణపతి చవితి సందర్భంగా ఇటు యువకులు కూడా భారీ ఎత్తున కూడా ఇటు గణనాథులను తమ మండపాల్లో నెలకొల్పేందుకు కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణ పూర్తిగా పర్యావరణం పూర్తిగా ఇదవుతుందని చెప్పి ముఖ్యంగా మట్టి గణపతులు వారాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున యువకులు కూడా ఈసారి కూడా భారీ ఎత్తున గణనాథులను మట్టి గణనాథులను కూడా నెలకొల్పేందుకు కూడా భారీ ఎత్తున కూడా ఆసక్తి చూపుతున్నారు. దీనిపై మాత్రం మాట్లాడడానికి కొంతమంది యువకులు ఉన్నారు. వీరు అడిగి మరో చెప్పండి, ఎప్పటి నుంచి మీరు గణపతి ఏర్పాటు చేస్తున్నారు? ఈసారి ప్రత్యేకత ఏంటి? ఈ మా నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండల కేంద్రంలో ఏరుగట్ల గ్రామము మరియు నవచైతన్య యూత్ గుండం వద్ద గణపతి ఇది ఈ సంవత్సరము మట్టి గణపతి పెట్టడం జరుగుతుంది. 35 సంవత్సరాల నుండి పిఓపి గణపతి పెట్టి ఈ సంవత్సరము పర్యావరణం మనం రక్షించుకోవాలని ఈ గుండం గణపతి నవచైతన్య యూత్ ఏరుగట్ల మండల కేంద్రంలో మేము పెట్టడం జరిగింది. ఈ చుట్టుపక్కల మండలాల నుంచి ఇది ఈ నిజామాబాద్ జిల్లాలో మొదటిసారి గణపతి ఇది. అందుకే ఈ మేము గవర్నమెంట్ మనకు ఎప్పుడైతే పర్యావరణం పెట్టాలా ఖచ్చితంగా అనే ఉద్దేశంతో మేము ఎరగట్ల మండల కేంద్రంలో మా యూత్ ఆధ్వర్యంలో ఈ మొదటిసారి పెట్టడం జరుగుతున్నది. ప్రతి ఇయర్స్గా ఇలాగే పెడతామని మేము గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగానే పెడతామని నిర్ణయించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మట్టి గణనాథుని తయారు చేయడానికి మట్టి ఎక్కడికి తీసుకొస్తారు? కళాకారులను ఎక్కడికి తెప్పిస్తారు? ఇక్కడ పీరుబాయ్ అని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇతను మాకు తెలిసిన వ్యక్తి, ఇతను మా మండల కేంద్రంలో పనిచేయడం జరిగింది. అతన్ని ఉద్దేశించుకొని మేము ఈ గణపతి ఇతను ద్వారా కళలు వేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇతను మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మీరు ఖచ్చితం పెట్టాలనే ఉద్దేశంతో మా యూత్ ఆధ్వర్యంలో అంటే ఎరగట్ల మండల కేంద్రం యూత్ ఆధ్వర్యంలో నవచైతన్య యూత్ వారు పెట్టడం నిర్ణయించుకోవడం జరిగింది. ఇలాగే మేము ప్రతి సంవత్సరము పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి, మన జీవులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము మేము పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం సుగా పెడతాము. ఈ మట్టి గణపతి ప్రతి ఇయర్ మేము పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. చెప్తున్నారు ప్రధానంగా అయితే వీరు పర్యావరణ రక్షించేందుకే తాము మట్టి గణపతిని పెడుతున్నా అని చెప్పి ఈసారి కూడా భారీ ఎత్తున కూడా మట్టి గణపతిని కూడా ఇటు కలకత్తా నుండి మట్టి తెప్పించి మరి ఇక్కడ ముఖ్యంగా ఇటు మట్టి గణపతిని కూడా భారీ ఎత్తున కూడా నేర్పుతుందని చెప్పి వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మేపాల్తో నవీన్, అమ్మాను, నిజామాబాద్.